తెలంగాణ స్వరం ప్రేక్షకులకి నమస్కారం. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులమని చెప్పి ప్రజలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసుల ముఠాను అంబర్పేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో 5గురు నిందితులను అదుపులోకి తీసుకోగా మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. నిందితులు సోషల్ మీడియా ద్వారా బాధితులను గుర్తించి తమను టాస్క్ ఫోర్స్ పోలీసులుగా పరిచయం చేసుకుని బెదిరింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఒక బాధితుడిని భయభ్రాంతులకు గురిచేసి నగదు అలాగే బ్యాంకు ఖాతాల ద్వారా 41,640 రూపాయలను డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించామని చెప్పారు. నిందితుల వద్ద నుంచి నగదు, మొబైల్ ఫోన్లు, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులమని చెప్పే వ్యక్తుల గుర్తింపు కార్డులను తప్పనిసరిగా పరిశీలించాలని, తెలియని వ్యక్తులతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపవద్దని డీసీపీ రక్షిత కృష్ణమూర్తి ప్రజలకు సూచించారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. కేసును ఛేదించిన అంబర్పేట పోలీస్ బృందాన్ని డీసీపీ అభినందించారు. పరారీలో ఉన్న దీపక్ అనే నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. ప్రజల అప్రమత్తత, సహకారంతో ఇటువంటి నేరాలను మరింత సమర్థవంతంగా అరికట్టవచ్చని పేర్కొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. అంబర్పేట్ పోలీస్ వాళ్ళు ఒక 5 మందిని ఈరోజు అంటే నిన్న రోజు 16th నాడు 10 AM ప్రాంతంలో శివానంద హోటల్ అలీ క్యాఫే దగ్గర ఒక 5 మందిని హూ ఆర్ పోజింగ్ యాజ్ టాస్క్ ఫోర్స్ పోలీస్ని పట్టుకున్నారు. వాళ్ళ నుంచి క్యాష్ ఆఫ్ 26,500 అండ్ కొన్ని మొబైల్ ఫోన్స్, ఒక మోటార్ సైకిల్ కూడా సీజ్ చేశారు. వీళ్ళందరూ ఒక క్రైమ్ నంబర్ 338/2026 అండర్ సెక్షన్ ఆఫ్ 308 clause 5, 318, 204 రెడ్ విత్ 3 clause 5 BNS ఆ సెక్షన్లో కేసు మేము 11th నాడు జరిగిన ఇన్సిడెంట్కి మనకి 14th నాడు అంటే సండే సాయంత్రము పెటిషన్ ఇచ్చారు కంప్లైనెంట్. సో ఈ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ ఏమంటే, మనకి కంప్లైనెంట్ వచ్చేసి హరిబాబు కుకట్పల్లి నివాసి. వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు అండ్ ఆల్సో గోల్డ్ బిజినెస్ ఆల్సో చేస్తారు. సో వాళ్ళకి ఒక అన్నోన్ పర్సన్ ఒక వాట్సాప్ ద్వారా ఒక పోస్ట్ వచ్చింది సేయింగ్ దట్ వాళ్ళు ఇట్లాగే గోల్డ్ని అమ్ముతారు అని, అండ్ వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నారు. సో వాళ్ళు అండ్ ఈ అన్నోన్ పర్సన్ 11th నాడు నుంచి దే హ్యావ్ స్టార్టెడ్ హ్యావింగ్ కమ్యూనికేషన్ జరిగింది. సో ఓకే, ఇట్లాగే గోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయి నా దగ్గర, ఆ ఫొటోస్ కూడా వీళ్ళ దగ్గర పంపించారు. అండ్ వాళ్ళు ఏం చెప్పారు, నాకు ఒక తెలిసిన షాప్ ఉంది, ఐడియా ఉంది, అక్కడ మీరు వస్తే మీకు గోల్డ్ చాలా తక్కువ రేట్లో మీకు ఇస్తామని ఈ అబ్బాయిని నమ్మించారు, హరిబాబుని. సో మీరు 11th నాడు సాయంత్రం ఇక్కడ వచ్చేయండి అని చెప్తే వాళ్ళు బిలీవింగ్ దట్ ఇట్ ఈస్ జెన్యూన్ ఇక్కడ వచ్చారు. వచ్చిన వెంటనే ఒక 2 బైక్ మీద అప్రోచ్ అయ్యి టాస్క్ ఫోర్స్ పోలీస్ అని ఇంట్రడ్యూస్ చేసి క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు అని, ఇమీడియట్లీ మీరు గోల్డ్ స్కామ్లో ఇన్వాల్వ్ ఉన్నారని వాళ్ళని అక్కడ పక్క లేన్లో ఈ గోల్నాక దగ్గర రమ్మని చెప్పారు. సో డీమార్ట్ దగ్గర మూసీ రివర్ దగ్గర లేన్ దగ్గర తీసుకొని వెళ్ళి వాళ్ళ నుంచి జీపే చేపించారు ఒక అమౌంట్ ఆఫ్ 21,000. దెన్ ఇమీడియట్లీ అక్కడ ఇంకా 3 పర్సన్స్ వచ్చారు. వాళ్ళు కూడా మేము టాస్క్ ఫోర్స్ పోలీస్ వాళ్ళు, మీ మీద మేము ఎంక్వైరీలు చేస్తాము అని చెప్పి వాళ్ళని చాలా కొట్టారు. అండ్ దెన్ కొట్టిన తర్వాత వాళ్ళు థ్రెటన్ కూడా చేశారు. దెన్ వాళ్ళు క్రెడిట్ కార్డుని తీసుకొని అది నుంచి వాళ్ళు క్రెడిట్ అంటే అమౌంట్ కూడా వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు నియర్ కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్. తర్వాత మన బాస్కి మేము అంటే పెద్ద ఆఫీసర్కి మేము బాటిల్ ఇవ్వాలి అని సో ఈ విజయ దుర్గా వైన్స్ దగ్గర వెళ్ళి అక్కడ కూడా ఒక ఆల్కహాల్ బాటిల్ పర్చేస్ చేశారు. ఈ క్రమంలో వాళ్ళు ఈ వ్యక్తి అక్కడి నుంచి వాళ్ళకి ఆపర్చునిటీ దొరికింది, పారిపోయారు. సో చాలా భయంలో ఉండి హీ హాజ్ నాట్ అప్రోచ్డ్ ఎనీబడి. అండ్ వాళ్ళ ఫ్రెండ్కి ఒకరికి చెప్పారు ఇట్లాగే జరిగింది నాతో పాటు, అండ్ టాస్క్ ఫోర్స్ పోలీస్ వాళ్ళు నాకు ఇట్లాగే తీసుకొని వెళ్ళారు అని చెప్తే వాళ్ళు ఎట్లాగే తీసుకొని వెళ్తారు, డబ్బులు ఎలాగే తీసుకుంటారని మనకి 14th నాడు సాయంత్రం ప్రాంతంలో పిఎస్కి తీసుకొని వస్తే అప్పుడు SHO ఇమీడియట్లీ కేసు నమోదనం చేశారు. అండ్ క్రైమ్ నంబర్ ఇస్ 338/2026 అండ్ ఇమీడియట్లీ DI
డిఐ ఆధ్వర్యంలో టీమ్స్ ఆర్గనైజ్ చేశాము. అండ్ మేము టెక్నికల్ ఎవిడెన్స్ అని చూసి నిన్న ఉదయము వాళ్ళని అరెస్ట్ చేశాము. సో వాళ్ళని నిన్న మార్నింగ్ తీసుకొని వాళ్ళ దగ్గర అన్ని ఎంక్వైరీలు చేసి ఇప్పుడు మనకి తెలిసింది ఏమిటంటే ఇప్పుడు మన కస్టడీలో 5 మెంబర్స్ ఉన్నారు. A1 ఈ మంచల సంతోష్ కుమార్ అనే ఫస్ట్ పర్సన్, అండ్ సూర్యవంశీ సంతోష్ కుమార్ ఈజ్ A2, A3 చక్కలి శ్రీకాంత్ అని, A4 ఇటికల రఘువీర్, A5 భజాంద్రి దేవ, A6 దీపక్ అబ్స్కాండింగ్ ఉన్నారు. సో ఈ 5 మెంబర్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఏజ్ అరౌండ్ ఇన్ 30s లో ఉన్నారు. వాళ్ళు పనులు కూడా ఏమి చేయట్లేదు. అంటే కొంతమంది ఎర్లియర్ రిసెప్షనిస్ట్ గా పని చేస్తున్నారు, బ్యాండ్ లో పని చేస్తున్నారు. బట్ హ్యాస్ ఆఫ్ నౌ దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ వర్క్. అండ్ ఇప్పుడు వీళ్ళని ఎంక్వైరీ చేస్తుంటే లుక్స్ లైక్ ఈ ఏరియాలో వాళ్ళు ఇదే వర్క్ చేస్తున్నారు అనిపిస్తుంది. మేబీ ఎవరు భయంతో ఎవరు ముందుకి రావట్లేదు. ఇదిలో A2 అనే వ్యక్తికి గచ్చిబౌలిలో డ్రగ్ కేసు ఉంది అని చెప్తున్నారు. అది ఇంకా పూర్తిగా మేము వెరిఫై చేయాలి.